Hi everyone, this is Vijay Durga working as a lecturer in Sir CRR College for Women, Eluru, dealing with the paper Plant Tissue Culture and its biotechnological applications. It comes under elective paper for final BSc BJC students. Today I would like to discuss about the topic Concepts of Restriction Mapping in Unit 10. Terminology. These are the terms in the restriction mapping. First one is locus. It is the position on a chromosome at which the genes for the particular trait resides. Locus means ఒక స్పెసిఫిక్ ప్లేస్ ని రిప్రజెంట్ చేస్తుంది. మనకి డిజైర్డ్ ఏదైతే హైబ్రిడ్ వెరైటీస్ కానీ గుడ్ ఈల్డింగ్ వెరైటీస్ ప్రొడ్యూస్ చేసే కెపాసిటీ ఉన్న జీన్స్ అంటే మనకి డిజైర్డ్ క్యారెక్టర్స్ ఉన్న జీన్ యొక్క లొకేషన్ ని డిస్క్రైబ్ చేసేదాన్ని లోకస్ అంటారు. It is the position on a chromosome at which the genes for the particular trait resides. ఒక particular desired trait means what? Character. Desired character ఉన్న gene యొక్క position ని represent చేసేది locus. Genome. It is the complete set of genes of an organism. Genome అంటే total genetic material present in the organism or the cell. దీన్ని ఏమంటాము అంటే జీనోమ్ అంటాం. దాన్ని ఒక కంప్లీట్ సెట్ ఆఫ్ జీన్స్ అంటారు. లింకిడ్ జీన్స్. లింకిడ్ జీన్స్ అంటే క్రోమోజోమ్ మీద ఉన్న రెండు జీన్స్ మధ్యలో డిస్టెన్స్ అనేది తక్కువగా ఉంటే దాన్ని లింకిడ్ జీన్స్ అంటారు. దే ఆర్ ద జీన్స్ దట్ ఆర్ లొకేటెడ్ ఆన్ ద సేమ్ క్రోమోజోమ్. సేమ్ క్రోమోజోమ్ మీద లిటిల్ డిస్టెన్స్ లో అరేంజ్ అయి ఉంటే దాన్ని లింకిడ్ జీన్స్ అంటారు. Next, genetic distance. It is the degree of genetic differences between species or populations. Genetic difference అంటే species కి మధ్య ఉన్న జెనెటిక్ డిఫరెన్స్, జెనెటిక్ వేరియేషన్ ని క్యాలిక్యులేట్ చేసేదాన్ని జెనెటిక్ డిస్టెన్స్ అంటారు. ఓకే, రికాంబినేషన్ ఫ్రీక్వెన్సీ. ఇట్ ఈస్ ఎ నెంబర్ that determines the proportions of recombinant offspring produced in the genetic cross between two organisms. రికాంబినేషన్ ఫ్రీక్వెన్సీస్ ఎప్పుడు క్యాలిక్యులేట్ చేస్తాం మనం? జీన్స్ కి మధ్యలో ఉన్న డిస్టెన్స్ ని ఫస్ట్ ఐడెంటిఫై చేసి అవి క్రాసింగ్ ఓవర్ జరిగాయా లేదా అని చూసి ఆ నెక్స్ట్ మనం రికాంబినేషన్ ఫ్రీక్వెన్సీస్ ని క్యాలిక్యులేట్ చేస్తాం. ఇదేం డిటర్మైన్ చేస్తుంది అంటే రికాంబినేటెడ్ హాఫ్ స్ప్రింగ్స్ ని మనకి నెక్స్ట్ జనరేషన్ లో ప్రొడ్యూస్ అయిన హాఫ్ స్ప్రింగ్స్ ని బేస్ చేసుకుని వాటి మధ్యలో జరిగిన అంటే జీన్ మధ్య మింగిలప్ అయిన క్యారెక్టర్స్ ని బేస్ చేసుకుని అంటే క్రాసింగ్ ఓవర్ ని బేస్ చేసుకుని ఈ రికాంబినేషన్ ఫ్రీక్వెన్సీస్ ని క్యాలిక్యులేట్ చేస్తారు. జీన్ మ్యాపింగ్. It refers to the locating of a specific gene to particular region of chromosome and determining the location of gene. ఇదేం చెప్తుంది అంటే లొకేషన్ ఆఫ్ స్పెసిఫిక్ జీన్, మన క్రోమోజోమ్ మీద ఉన్న స్పెసిఫిక్ జీన్ యొక్క లొకేషన్ ని డిస్క్రైబ్ చేస్తుంది. అండ్ ద రీజియన్ ఆఫ్ క్రోమోజోమ్ అండ్ డిటర్మైనింగ్ ద లొకేషన్ ఆఫ్ జీన్ అండ్ రిలేటివ్ డిస్టెన్సెస్ బిట్వీన్ జీన్స్ ఆన్ ది క్రోమోజోమ్. క్రోమోజోమ్ మీద ప్రెసెంట్ అయి ఉన్న జీన్స్ ని స్పెసిఫై చేస్తుంది. అలాగే జీన్ కి మధ్యలో ఉన్న డిస్టెన్సెస్ ని ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. జెనెటిక్ మ్యాపింగ్ రిలైస్ ఆన్ ద ఫ్యాక్ట్ దట్ న్యూక్లియర్ జీనోమ్స్ ఆర్ మేడ్ అప్ ఆఫ్ క్రోమోజోమ్స్. న్యూక్లియర్ జీనోమ్స్ దట్ మీన్స్ జెనెటిక్ మెటీరియల్ అనేది దేంతో మేకప్ అయి ఉంది అంటే క్రోమోజోమ్స్ విచ్ కంటైన్ బోత్ జీన్స్ అండ్ నాన్ కోడింగ్ డిఎన్ఏ. దీంట్లో మనకి బోత్ జీన్స్ ప్రెసెంట్ అయి ఉంటాయి, అలాగే నాన్ కోడింగ్ డిఎన్ఏ కూడా ప్రెసెంట్ అయి ఉంటుంది. When homologous chromosomes pair at meiosis, they combine at various positions along the chromosome. ఎప్పుడైతే మనకి హోమోలోగస్ క్రోమోజోమ్స్ అనేవి రెండు పెయిర్ అయినాయో మియోసిస్ జరిగేటప్పుడు దే రికంబైన్ అట్ వేరియస్ పొజిషన్స్. అవి రెండు ఏమవుతాయి? కయాస్మాట్ అని ఫామ్ చేసుకుంటాయి. ఓకేనా, ఆ రెండు స్ట్రక్చర్స్ కంబైన్ అయ్యి ఆ రెండిట్ల మధ్యలో ఉన్న డిఎన్ఏని దట్ మీన్స్ జెనెటిక్ మెటీరియల్ ని జీన్స్ ని ఎక్స్చేంజ్ చేసుకుంటాయి. ఈ ఎక్స్చేంజ్ చేసుకునే ప్రాసెస్ లో ఏమవుతుంది, అక్కడ
రికాంబినేషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. రికాంబినేషన్ అంటే జీన్స్ అనేవి ట్రాన్స్ఫర్ అయినప్పుడు నెక్స్ట్ ఫర్దర్ గా ప్రొడ్యూస్ అయిన హాట్ స్ప్రింగ్స్ కి మనకి వెరైటీ ఆఫ్ నెంబర్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అంటే పేరెంట్ కి డిఫరెంట్ గా న్యూ క్యారెక్టర్స్ ఉన్న ఇండివిడ్యువల్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. A genetic map provides the order of genes on the chromosome and the approximate distances among the genes based on the recombination frequencies. జెనెటిక్ మ్యాప్ మనకి ఏం ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అంటే క్రోమోజోమ్ మీద ఉన్న జీన్స్ అనేవి ఒక సీక్వెన్షియల్ ఆర్డర్ లో అరేంజ్ అయి ఉన్నాయి అని చెప్తుంది. అండ్ అప్రాక్సిమేట్ డిస్టెన్సెస్ అమాంగ్ ద జీన్స్, ఈ రికాంబినేషన్ ఫ్రీక్వెన్సీస్ ని బేస్ చేసుకుని ఆ జీన్ కి మధ్యలో ఉన్న డిస్టెన్సెస్ ఎంత ఉన్నాయి అనేది అప్రాక్సిమేట్ గా క్యాలిక్యులేట్ చెప్తుంది. డిస్టెన్సెస్ ఆన్ ద జెనెటిక్ మ్యాప్స్ ఆర్ మెజర్డ్ ఇన్ మ్యాప్ యూనిట్స్. ఈ జెనెటిక్ మ్యాప్ లో ఉన్న డిస్టెన్సెస్ ని ఎలా మెజర్ చేస్తారు అంటే మ్యాప్ యూనిట్స్ బేస్ చేసుకుని మెజర్ చేస్తారు. టైప్స్ ఆఫ్ మ్యాప్స్, ఫస్ట్ వన్ ఈస్ జెనెటిక్ ఆర్ లింకేజ్ మ్యాప్స్. లింకేజ్ మ్యాప్స్ అంటే ఏంటి? జీన్ అనేది రికాంబినేషన్ జరుపుకుని అవి రెండు లింక్డ్ జీన్సా అన్లింక్డ్ జీన్సా బేస్ చేసుకుని అవి రెండు క్రాసింగ్ ఓవర్ జరిగాయా లేదా, వీటి మధ్యలో రికాంబినేషన్ ఫ్రీక్వెన్సీ అనేది ఎంత జరిగింది, దీన్ని బేస్ చేసుకుని మనకి లింకేజ్ మ్యాప్ ని కన్స్ట్రక్ట్ చేస్తారు. నెక్స్ట్ వన్ ఈస్ ఫిజికల్ మ్యాప్స్. ఫిజికల్ మ్యాప్స్ వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. జెనెటిక్ ఆర్ లింకేజ్ మ్యాప్స్. Chromosome maps calculated by using recombination frequencies are called genetic maps. Chromosome maps calculate చేస్తారు. ఎలా? రికాంబినేషన్ ఫ్రీక్వెన్సీస్ ని యూస్ చేసి క్యాలిక్యులేట్ చేసే వాటిని జెనెటిక్ మ్యాప్స్ అంటారు. ఓకే, ఏ జెనెటిక్ మ్యాప్ ఐడెంటిఫైస్ ద డిస్టెన్సెస్ బిట్వీన్ మ్యూటేషన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రికాంబినేషన్ ఫ్రీక్వెన్సీస్. జెనెటిక్ మ్యాప్ వల్ల మనకి ఏం ఐడెంటిఫై చేస్తాము అంటే రెండు జీన్స్ కి మధ్యలో ఉన్న డిస్టెన్సెస్ ని, అంటే రెండు జీన్స్ అనేవి మ్యూటేషన్స్ జరిగి ఉంటే వాటి మధ్యలో ఉన్న డిస్టెన్సెస్ ని ఐడెంటిఫై చేసి రికాంబినేషన్ ఫ్రీక్వెన్సీస్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇట్ ఈస్ లిమిటెడ్ బై ఇట్స్ రిలయన్స్ ఆన్ ద అక్యురెన్స్ ఆఫ్ మ్యూటేషన్స్ దట్ ఎఫెక్ట్ ద ఫినోటైప్. ఇది బేస్ చేసుకుని మనకి ఏం చెప్తున్నారు? అక్యురెన్స్ ఆఫ్ మ్యూటేషన్స్ దట్ ఎఫెక్ట్ ద ఫినోటైప్. మ్యూటేషన్స్ జరగడం వల్ల ఫిజియోలాజికల్ చేంజెస్ అనేవి ఎలా అపియర్ అవుతున్నాయి, మనకి ఫిజికల్ గా స్ట్రక్చర్ వచ్చి ఎలా, ఫినోటైపికల్ క్యారెక్టర్స్ అనేవి ఎలా చూపిస్తున్నాయి అనేది ఉంది దీంట్లో. ఇది వచ్చేసి మనకి జెనెటిక్ మ్యాప్ అన్నమాట. చూసారా ఇక్కడ జీన్ కి మధ్యలో డిస్టెన్సెస్ ఎంత ఉంది అని చెప్తున్నారు. ఇది వచ్చి జెనెటిక్ మ్యాప్. ఇది వచ్చేసి మనకి ఫిజికల్ మ్యాప్. ఫిజికల్ గా జీన్స్ మధ్యలో అరేంజ్మెంట్ ని బేస్ చేసుకుని వీళ్ళు జీన్స్ యొక్క అరేంజ్మెంట్ ని చెప్తున్నారు, వాటి మధ్య డిస్టెన్స్ ని క్యాలిక్యులేట్ చేస్తున్నారు. ఓకే, ఇక్కడ ఈ రెండు జీన్స్ కి మధ్యలో ఉన్న డిస్టెన్స్ ని ఇలా క్యాలిక్యులేట్ చేశారు. అలాగే ఈ రెండు జీన్స్ కి మధ్యలో ఉన్న డిస్టెన్స్, ఇది వచ్చేసి ఫిజికల్ మ్యాప్. నెక్స్ట్ వన్ ఈస్ జెనెటిక్ మ్యాప్. జెనెటికల్ గా దీని యొక్క రీకాంబినేషన్ ఫ్రీక్వెన్సీస్ ని బేస్ చేసుకుని ఈ జెనెటిక్ మ్యాప్ ని కన్స్ట్రక్ట్ చేశారు. A linkage map also can be constructed by measuring recombination between sites in genomic DNA. Genomic DNA recombination frequencies ని sites ని బేస్ చేసుకుని క్రోమోజోమ్ మొత్తాన్ని మెజర్ చేసి ఈ లింకేజ్ మ్యాప్ ని కూడా కన్స్ట్రక్ట్ చేశారు. These sites have sequences variations that generate differences in the susceptibility to cleavage by certain enzymes. ఈ sites ఏం చేస్తున్నాయి అంటే సీక్వెన్స్ వేరియేషన్స్ ని జనరేట్ చేస్తున్నాయి. ఎలా? డిఫరెన్సెస్ ఇన్ ద ససెప్టబిలిటీ, ఆ జీన్స్ కి మధ్యలో ఉన్న డిఫరెన్సెస్ ని బేస్ చేసుకుని టు క్లీవేజ్ బై సర్టెన్ ఎంజైమ్స్, అలాగే రిస్ట్రక్షన్ ఎంజైమ్స్ అనేవి ఆ క్రోమోజోమ్ మీద ఉన్న కటింగ్ పోర్షన్స్ ని అవి ఐడెంటిఫై చేసి క్రోమోజోమ్ ని కట్ చేసే ప్లేస్ ని బేస్ చేసుకుని కూడా ఈ రెస్ట్రిక్షన్ మ్యాప్స్ ని, దట్ మీన్స్ లింకేజ్ మ్యాప్స్ ని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. బికాస్ సచ్ వేరియేషన్స్ ఆర్ కామన్, సచ్ ఎ మ్యాప్ కెన్ బి ప్రిపేర్డ్ ఫర్ ఎనీ ఆర్గానిజం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద అక్యురెన్స్ ఆఫ్ మ్యూటెంట్స్. ఆ వేరియేషన్స్ అనేవి చాలా కామన్ గా ఉంటాయి, అందుకే ఆ మ్యాప్స్ ని ఎలా ప్రిపేర్ చేస్తారు అంటే
ఒక పర్టికులర్ ఆర్గానిజం కి ఈ లింకేజ్ మ్యాప్స్ ని కన్స్ట్రక్ట్ చేస్తారు. ఓకే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద అక్యురెన్స్ ఆఫ్ మ్యూటెంట్స్ కాకుండా అదర్ వేరియేషన్స్ బట్టి ఈ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. Physical maps. Chromosome maps based on physical distances along the chromosome are called physical maps. Physical distances ni base చేసుకుని chromosome మీద physical maps ni identify చేశారు. There are three basic types of physical maps. Physical maps వచ్చేసి మనకి 3 different types ఉన్నాయి. Chromosomal or cytogenic is the first one and the radiation hybrid is the second. Sequential maps, this is the third one. Physical mapping can be done cytologically by chemically staining and viewing whole chromosomes using techniques such as in situ hybridization, that means ISH, and C banding. Physical mapping ni ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అంటే సైటలాజికల్ గా కెమికల్ స్టైనింగ్స్ ని యూజ్ చేసి హోల్ క్రోమోసోమ్ ని వ్యూ చేసి ఏ టెక్నిక్ యూజ్ చేస్తారు దీంట్లో ఫిజికల్ మ్యాప్ ఐడెంటిఫై చేయడానికి ఇన్సిటు హైబ్రిడైజేషన్ టెక్నిక్ ని యూజ్ చేసి అలాగే సి బ్యాండింగ్ ని యూజ్ చేసి ఈ ఫిజికల్ మ్యాప్స్ ని సైటలాజికల్ గా కెమికల్ గా దీన్ని కన్స్ట్రక్ట్ చేస్తారు. The highest resolution physical mapping is obtained by sequencing the DNA itself. ఈ highest resolution physical mapping అనేది ఎలా వస్తుంది అంటే సీక్వెన్సింగ్ ద డిఎన్ఏ సీక్వెన్స్ చేయడం వల్ల వస్తుంది. ఇట్ ఈస్ యూజువల్లీ ప్రిసీడెడ్ బై కన్స్ట్రక్టింగ్ ద లోకల్ కాంటిగ్యుయస్ సీక్వెన్సెస్ ఆఫ్ లార్జ్ ఇన్సర్ట్ డిఎన్ఏ క్లోన్స్ అండ్ ద యాంకరింగ్ ద కాంటిగ్యుయస్ టు ఏ జెనెటిక్ మ్యాప్స్. ఈ హైయెస్ట్ రిజల్యూషన్ ఫిజికల్ మ్యాపింగ్ అనేది ఎలా వస్తుంది అంటే డిఎన్ఏని సీక్వెన్స్ చేయడం వల్ల డిఎన్ఏ సీక్వెన్సింగ్ అనేది మనకి ఒక ప్రాసెస్. ఇట్ ఈస్ యూజువల్లీ ప్రిసీడెడ్ బై కన్స్ట్రక్టింగ్ ద లోకల్ కంటిగ్యుయస్, మనకి లోకల్ కంటిగ్యుయస్ సీక్వెన్సెస్ ని లార్జ్ ఇన్సర్ట్ డిఎన్ఏ క్లోన్స్ ది యాంకరేజ్ చేస్తే ద కంటిగ్యుయస్ టు ద జెనెటిక్ మ్యాప్స్. ఓకేనా, ఇలా మనం ఆల్రెడీ నోన్ సీక్వెన్స్ ఉన్న డిఎన్ఏని తీసుకుని నెక్స్ట్ అనదర్ సెట్ ఆఫ్ డిఎన్ఏని మనం ఒక కాపీని ప్రొడ్యూస్ చేసుకునే బేస్ ని అంటే డిఎన్ఏ యొక్క సీక్వెన్సెస్ ని బేస్ చేసుకుని ఈ ప్రాసెస్ కన్స్ట్రక్షన్ ఆఫ్ మ్యాప్స్ ని చేస్తారు. By comparing the sequences of wild type DNA with that of mutant allele, we can determine the nature of mutations. ఈ సీక్వెన్స్ ని మనం ఎలా ఐడెంటిఫై చేస్తాము? వైల్డ్ టైప్ అంటే మనకి ఆల్రెడీ నోన్ డిఎన్ఏ ఉంటుంది, అలాగే ఆ లోపల ఉన్న బేస్ పేర్స్ అనేవి చేంజ్ చేయదు. మ్యూటేషన్స్ హెరిటబుల్ చేంజెస్ అనేవి జరిగినప్పుడు లోపల ఉన్న ఎల్లీల్స్ అనేవి చేంజెస్ అనేవి వస్తాయి. ఈ ఎల్లీల్స్ చేంజెస్ బేస్ చేసుకుని మనకి ఈ సీక్వెన్స్ వైల్డ్ డిఎన్ఏని మ్యూటెంట్ ఎల్లీల్ ని కంపేర్ చేస్తారు. ఇలా కంపేర్ చేయడం వల్ల మనం ఏం డిటర్మైన్ చేయొచ్చు అంటే నేచర్ ఆఫ్ మ్యూటేషన్ ని డిటర్మైన్ చేయొచ్చు అండ్ ఇట్స్ ఎగ్జాక్ట్ సైట్ ఆఫ్ అక్యురెన్స్, ఆ మ్యూటెంట్ యొక్క ఎగ్జాక్ట్ సైట్ ని కూడా ఐడెంటిఫై చేయొచ్చు. బోత్ జెనెటిక్ అండ్ ఫిజికల్ మ్యాప్స్ ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద రిలేటివ్ పొజిషన్ అండ్ డిస్టెన్సెస్ బిట్వీన్ ద జీన్స్. బోత్ జెనెటిక్ ఫిజికల్ మ్యాప్స్ ఏ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ని ప్రొవైడ్ చేస్తున్నాయి అంటే జీన్ కి మధ్యలో ఉన్న రిలేటివ్ పొజిషన్స్ ని, వాటి మధ్యలో ఉన్న డిస్టెన్సెస్ ని క్యాలిక్యులేట్ చెప్తారు. మాలిక్యులర్ మార్కర్స్ అండ్ క్రోమోసోమ్ సెగ్మెంట్స్, దీస్ డిఫైన్స్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద జెనెటిక్ మ్యాప్ అండ్ ద ఫిజికల్ మ్యాప్. ఈ మాలిక్యులర్ మార్కర్స్ క్రోమోసోమ్ సెగ్మెంట్స్ ని బేస్ చేసుకుని మనకి జీన్ కి మధ్యలో ఉన్న రిలేషన్షిప్ ని చెప్తారు. అలాగే దీన్ని బేస్ చేసుకునే జెనెటిక్ మ్యాప్స్ ఫిజికల్ మ్యాప్స్ అనేవి కన్స్ట్రక్ట్ చేస్తారు. ద కోఎగ్జిస్టెన్స్ ఆఫ్ మల్టిపుల్ ఎల్లీల్స్ అట్ ద లోకస్ ఇస్ కాల్డ్ జెనెటిక్ పాలిమార్ఫిజం. మల్టిపుల్ ఎల్లీల్స్ అనేవి ఒక లోకస్ మీద ప్రెసెంట్ అయి ఉంటే కోఎగ్జిస్ట్ అయితే దాన్ని జెనెటిక్ పాలిమార్ఫిజం అంటారు. పాలిమార్ఫిజం అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మార్ఫోలాజికల్ క్యారెక్టర్స్ ని చూపిస్తాయి. రెస్ట్రిక్షన్ మ్యాపింగ్, it determines the relative positions of restriction sites on the piece of DNA. ఇదేం డిటర్మైన్ చేస్తుంది? రెస్ట్రిక్షన్ మ్యాపింగ్ వచ్చి రిలేటివ్ పొజిషన్స్ ని రెస్ట్రిక్షన్ ఎంజైమ్ ఒక డిఎన్ఏ మీద ప్రెసెంట్ అయి ఉన్న రెస్ట్రిక్షన్ సైట్స్ ని బేస్ చేసుకుని ఈ రిలేటివ్ పొజిషన్స్ ని అది డిటర్మైన్ చేస్తుంది. రెస్ట్రిక్షన్ ఎంజైమ్స్ ఆర్ ఎండోన్యూక్లియేజెస్.
that recognizes specific sequences on DNA and make specific cuts. A restriction enzymes వచ్చేసి a restriction endonucleases, that means these are the restriction enzymes. అవి ఏం చేస్తున్నాయి, స్పెసిఫిక్ సీక్వెన్సెస్ ని డిఎన్ఏ మీద రికగ్నైజ్ చేస్తున్నాయి. రికగ్నైజ్ చేసి డిఎన్ఏ ని పీసెస్ కింద కట్ చేస్తున్నాయి. when the piece of DNA is cut with the restriction enzyme and the fragments are separated by gel electrophoresis. ఈ పీస్ ఆఫ్ డిఎన్ఏ ఏదైతే రెస్ట్రిక్షన్ ఎంజైమ్ కట్ చేసిందో పీస్ ఆఫ్ డిఎన్ఏ, దాన్ని ఏమంటాము అంటే ఫ్రాగ్మెంట్స్ అంటాం. ఈ ఫ్రాగ్మెంట్స్ ని మనకి లెంత్ వైజ్ కానీ వెయిట్ బట్ కానీ ఎలా సెపరేట్ చేస్తాము అంటే జెల్ ఎలక్ట్రోపోరెసిస్ యూజ్ చేసి ఈ ఫ్రాగ్మెంట్స్ ని సెపరేషన్ అనేది చేస్తారు. ద నెంబర్ ఆఫ్ రిస్ట్రిక్షన్ సైట్స్ ఇన్ ద డిఎన్ఏ అండ్ ద డిస్టెన్సెస్ బిట్వీన్ దెమ్ క్యాన్ బి డిటర్మైన్డ్ బై ద నెంబర్ అండ్ పొజిషన్ ఆఫ్ బ్యాండ్స్ ఆన్ ద జెల్. ఈ నెంబర్ ఆఫ్ రిస్ట్రిక్షన్ సైట్స్ ని అలాగే జీన్ కి మధ్యలో ఉన్న డిస్టెన్సెస్ ని ఎలా డిటర్మైన్ చేస్తాము అంటే ఆ జీన్ కి మధ్యలో ఉన్న పొజిషన్స్ ని ఎలా డిటర్మైన్ చేస్తాము అంటే నెంబర్ ఆఫ్ పొజిషన్స్ అంటే మనం చూసే బ్యాండ్ ప్యాటర్న్ బట్టి దీన్ని ఐడెంటిఫై చేస్తాము. జెల్ మీద కనిపించే బ్యాండ్ ప్యాటర్న్ బట్టి ఈ పొజిషన్స్ ని మనం ఐడెంటిఫై చేయగలం. But this information does not tell us the order or the precise location of the restriction enzyme. ఇది ఏం చెప్తుంది, ఏం ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, does not tell us the order. ఆర్డర్ ని మనకి రివీల్ చేయదు. ప్రెసైజ్ లొకేషన్ ఆఫ్ రెస్ట్రిక్షన్ సైట్స్, రెస్ట్రిక్షన్ సైట్ యొక్క లొకేషన్ ని మాత్రమే ఇది చెప్పగలదు. To map restriction sites, a sample of DNA is cut with one restriction enzyme. మన రెస్ట్రిక్షన్ మ్యాప్ ని కన్స్ట్రక్ట్ చేయాలి అంటే ఒక శాంపుల్ ఆఫ్ డిఎన్ఏ ని మనం రెస్ట్రిక్షన్ ఎంజైమ్ తో కట్ చేయాలి. అండ్ అనదర్ శాంపుల్ ఈస్ కట్ విత్ డిఫరెంట్ రెస్ట్రిక్షన్ ఎంజైమ్. అనదర్ శాంపుల్ ని తీసుకుని దాన్ని వేరే రెస్ట్రిక్షన్ ఎంజైమ్ తో కట్ చేయాలి. A third sample is cut with both restriction enzymes together. థర్డ్ శాంపుల్ ని తీసుకుని రెండు ఫస్ట్ రెస్ట్రిక్షన్ ఎంజైమ్ అయితే యూజ్ చేసామో అది ప్లస్ నెక్స్ట్ సెకండ్ టైప్ ఏది యూజ్ చేస్తామో రెండు కంబైన్ చేసి థర్డ్ శాంపుల్ ని కట్ చేస్తాము. ద డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ ప్రొడ్యూస్డ్ బై దీస్ రిస్ట్రిక్షన్ డైజెట్స్ ఆర్ దెన్ సెపరేటెడ్ బై జెల్ ఎలక్ట్రోపోరెసిస్. ఇలా కట్ చేసిన ఫ్రాగ్మెంట్స్ ని మనం జెల్ ఎలక్ట్రోపోరెసిస్ ని యూజ్ చేసి ఆ ఫ్రాగ్మెంట్స్ ని సెపరేట్ చేస్తాము. అండ్ ది సైజెస్ ఆర్ కంపేర్డ్. వాటి యొక్క సైజెస్ అనేవి ఎలక్ట్రోపోరెసిస్ టెక్నిక్ యూజ్ చేసి కంపేర్ చేస్తాము ఆ బ్యాండ్ ప్యాటర్న్స్ ని. Overlap in size of fragments produced by the digest can be used to position the restriction sites on the original DNA molecule. ఆ ఫ్రాగ్మెంట్స్ యొక్క ఓవర్లాపింగ్ సీక్వెన్సెస్ ని బట్టి ఆ రెస్ట్రిక్షన్ ఎంజైమ్ డైజెషన్స్ ని బేస్ చేసుకుని మనం ఆ కట్టింగ్ పోర్షన్స్ ని బేస్ చేసుకుని ఒరిజినల్ డిఎన్ఏ మీద ఉన్న రెస్ట్రిక్షన్ సైట్స్ ని మనం ఐడెంటిఫై చేయొచ్చు. వాటి యొక్క పొజిషన్ ని మనం ఐడెంటిఫై చేయొచ్చు. The locations of restriction sites can be mapped by cutting DNA with several restriction enzymes. ఈ restriction sites యొక్క లొకేషన్ ని మనం మ్యాప్ చేయొచ్చు. ఎలా అంటే డిఎన్ఏ ని సెవరల్ రెస్ట్రిక్షన్ ఎంజైమ్స్ తో కట్ చేసి ఫస్ట్ విత్ ఈచ్ restriction enzyme along and then with the combinations of restriction enzyme. ఫస్ట్ ఏం చేస్తాము, ఈచ్ రెస్ట్రిక్షన్ ఎంజైమ్ ని అలాంగ్ గా ఒక్కొక్క రెస్ట్రిక్షన్ ఎంజైమ్ తో డిఎన్ఏ ని కట్ చేస్తాము. ఫర్దర్ గా ఏం చేస్తాము, ఒకటి కన్నా ఎక్కువ ఎంజైమ్స్ ని యూజ్ చేసి డిఎన్ఏ ని కట్ చేస్తాం. అంటే విత్ కాంబినేషన్స్ ఆఫ్ రెస్ట్రిక్షన్ ఎంజైమ్స్ తో డిఎన్ఏ ని కట్ చేస్తాము. దిస్ ఈజ్ ద సీక్వెన్స్. లీనియర్ డిఎన్ఏ తీసుకున్నాం మనం. ఇక్కడ ఫస్ట్ టైప్ లో ఏం చేసాము, ఓన్లీ వన్ రెస్ట్రిక్షన్ ఎంజైమ్ ని యూజ్ చేసి కట్ చేసాము. సెకండ్ దాంట్లో కూడా ఓన్లీ వన్ ఎంజైమ్ యూజ్ చేసి ఇది కట్ చేసాము. థర్డ్ వన్ వచ్చేసి ఎంజైమ్ 1 ఎంజైమ్ 2 రెండే యూజ్ చేసి కట్ చేస్తే మనకి ఇక్కడ ఫ్రాగ్మెంట్స్ అనేవి డిఫరెంట్ గా వచ్చాయి. అబ్జర్వ్ చేయండి. ఇది జెల్ ఎలక్ట్రోపోరెసిస్ లో మనం సెపరేట్ చేసిన తర్వాత వ్యూ చేయడానికి ఇలా కనిపిస్తుంది. ఓకే, ఎంజైమ్ 1 యొక్క రెస్ట్రిక్షన్ మ్యాప్ చూడండి ఎలా ఉందో. ఎన్ని కేబీస్ ఉందో ఇక్కడ ఫస్ట్ వన్ 6, నెక్స్ట్ 3, దిస్ ఈస్ ద 8 కేబీస్. ఎంజైమ్ 2 వచ్చేసి మనకి ఓన్లీ 2 మాత్రమే ప్రొడ్యూస్ అయినాయి. చూడండి 2 రెస్ట్రిక్షన్ సైట్స్ మాత్రమే ఇది ఐడెంటిఫై చేసింది. ఎంజైమ్ 1 and 2 వచ్చేసి 4 రెస్ట్రిక్షన్ సైట్స్ ని ఇది ఐడెంటిఫై చేయింది. ఇక్కడ చూడండి 1, 2, 3 రెస్ట్రిక్షన్ ఎంజైమ్ 1, రెస్ట్రిక్షన్ ఎంజైమ్ 2
and the restriction enzyme 1. Combined map anamata ఇది. For example, the orientation of an insert cloned with EcoR1 will be found digest. EcoR1 ఒకటి hand 3 ఒకటి EcoR1 plus hand 3 resultant fragments are approximate sizes. మనకి ఫస్ట్ దాంతో కట్ చేస్తే 3 kb and 5 kb ఫ్రాగ్మెంట్స్ అనేవి వచ్చాయి. నెక్స్ట్ సెకండ్ ఎంజైమ్ తో కట్ చేస్తే 2 kb 6 kb వచ్చాయి. థర్డ్ ఎంజైమ్ తో కట్ చేస్తే 2 kb 1 kb 5 kb 3 రిస్ట్రిక్షన్ ఎంజైమ్స్ యొక్క సైట్స్ ని చూపిస్తుంది. ద టోటల్ లెంత్ ఆఫ్ ద లీనియర్ ఇన్సర్ట్ ఈస్ 8 kb. టోటల్ లెంత్ అనేది ఎంత చూపిస్తుంది ఇక్కడ 8 kb లెంత్ ని చూపిస్తుంది కిలో బేస్ స్పేస్. కన్సిడర్ ద డబుల్ డైజెస్టెడ్ ఇన్సర్ట్ ఫ్రాగ్మెంట్స్. డబుల్ డైజెస్టెడ్ ఇన్సర్ట్ ఫ్రాగ్మెంట్స్ ని కన్సిడర్ చేస్తాం. 2 kb యాజ్ A and 1 kb as B and 5 kb as C. Okay. EcoR1 one fragment is 3 kb. EcoR1 ఒక ఫ్రాగ్మెంట్ ని ప్రొడ్యూస్ చేస్తే అది ఎలా 3 kb సైజ్ ఉంది అంటే దేన్ని కంబైన్ చేస్తే వచ్చింది A ప్లస్ B ని కంబైన్ చేస్తే వచ్చింది 2 kb ప్లస్ 1 kb ని కంబైన్ చేస్తే 3 kb వచ్చింది. అనదర్ ఫ్రాగ్మెంట్ ఈస్ 5 kb. అనదర్ ఫ్రాగ్మెంట్ 5 kb అని చెప్తున్నారు, అది C. హ్యాండ్ 3 వన్ ఫ్రాగ్మెంట్ ఈస్ 2 kb. హ్యాండ్ 3 వచ్చేసి వన్ ఫ్రాగ్మెంట్ అది 2 kb సైజ్ లో ఉంది, అది A. అనదర్ ఫ్రాగ్మెంట్ ఈస్ 6 kb. అనదర్ ఫ్రాగ్మెంట్ వచ్చేసి 6 కిలో బేస్ స్పేస్ ఉంది. 6 అంటే మనం ఏ కంబైన్ చేస్తే వస్తుంది ఇక్కడ చూడండి 5 kb ప్లస్ 1 kb గివ్స్ రైజ్ టు 6 kb. హ్యాండ్ 3 వచ్చేసి ABC. హ్యాండ్ 3 మనకి బిట్వీన్ ఏబికి మధ్యలో కట్ చేసింది. EcoR1 వచ్చేసి బికి సికి మధ్యలో ఇది కట్ చేసింది. ఓకేనా. దిస్ మీన్స్ దట్ ద ఇన్సర్ట్ వాస్ క్లోన్డ్ ఇన్ A to B orientation as opposed to B to A, which would yield fragments of 7 kb and 1 kb. ఇదేం రివీల్ చేస్తుంది A to B ఓరియంటేషన్ అనేది అపోజిట్ గా ఉంది. B to A వచ్చేసి ఇట్ ఈల్డ్ ఫ్రాగ్మెంట్స్ ఆఫ్ 7. B to A వచ్చేసి 7 kb నుంచి 1 kb ఫ్రాగ్మెంట్స్ అనేది ఇది రిలీజ్ చేస్తుంది. యూజెస్ ఆఫ్ రిస్ట్రిక్షన్ మ్యాపింగ్. It cuts large piece of DNA into smaller fragments to allow it to be sequenced. ఇదేం చేస్తుంది లార్జ్ పీస్ ఆఫ్ DNA ని స్మాల్ ఫ్రాగ్మెంట్స్ కింద కట్ చేస్తుంది, అలాగే దాన్ని సీక్వెన్స్ చేస్తుంది. ఇట్ ఈజ్ ఎన్ ఈజీ వే టు కంపేర్ DNA ఫ్రాగ్మెంట్స్ వితౌట్ హ్యావింగ్ ఎనీ ఇన్ఫర్మేషన్ ఆఫ్ దేర్ న్యూక్లియోటైడ్ సీక్వెన్స్. ఇది ఒక ఈజీ వే అనమాట DNA ఫ్రాగ్మెంట్స్ ని కంపేర్ చేయడానికి వితౌట్ హ్యావింగ్ ఇన్ఫర్మేషన్ ఆన్ ద న్యూక్లియోటైడ్ సీక్వెన్స్. న్యూక్లియోటైడ్ సీక్వెన్స్ అనే ఇన్ఫర్మేషన్ లేకపోతే మనకి ఈ DNA ఫ్రాగ్మెంట్స్ కంపేర్ చేయడానికి ఇది ఒక ఈజీ వే. We can detect fragment size generated by knowing original size before cutting it with the example with enzyme specific spot where the enzyme has acted. ఫ్రాగ్మెంట్ సైజ్ ని మనం ఎలా జనరేట్ చేయొచ్చు అంటే ఒరిజినల్ సైజ్ బిఫోర్ కటింగ్ మనం DNA ఫ్రాగ్మెంట్ యొక్క ఒరిజినల్ సైజ్ ని తీసుకుని ఎంజైమ్ యొక్క స్పెసిఫిక్ స్పాట్ ని ఐడెంటిఫై చేసి మనం ఈ ఫ్రాగ్మెంట్స్ యొక్క సైజ్ ని రివీల్ చేయొచ్చు. రిస్ట్రిక్షన్ మ్యాప్ కెన్ టెల్ యూ హౌ మచ్ దే ఓవర్లాప్. మనకి రిస్ట్రిక్షన్ మ్యాప్ అనేది ఇన్ఫర్మేషన్ ఇస్తుంది జీన్స్ అనేవి ఓవర్లాపింగ్ సీక్వెన్సెస్ ఎలా ఉన్నాయి అని. ఇట్ క్యాన్ టెల్ విచ్ పార్ట్ ఆఫ్ ద 2 clones ఆర్ ఐడెంటికల్ అండ్ విచ్ పార్ట్స్ ఆర్ డిఫరెంట్. 2 clones అనేవి సిమిలర్ గా ఉన్నాయి అండ్ అలాగే 2 డిఫరెంట్ గా ఉన్నాయి అని మనం ఎలా చెప్పొచ్చు అంటే ఈ ఓవర్లాపింగ్ సీక్వెన్సెస్ ని బేస్ చేసుకుని మనం 2 clones అనేవి సిమిలర్ గా ఉన్నాయి అని మనం చెప్పొచ్చు. Okay, this is the end of PowerPoint presentation. Thank you. We will see you in the next video.